హాయ్ అండి, ఈరోజు నేను చేయబోయే రెసిపీ మామిడికాయ పచ్చడి. చాలా టేస్టీగా, అదేవిధంగా ఎంతో ఆరోగ్యంగా ఈ చట్నీని ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. ఒక్కసారి ఇంట్లో ట్రై చేశారంటే మళ్ళీ మామిడికాయలతో ఇదే విధంగా చట్నీని రెడీ చేసుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఈ చట్నీ కోసం 2 మీడియం సైజులో ఉన్న మామిడికాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసేసి ఈ విధంగా రెడీ చేసుకోండి. అదేవిధంగా 6-7 క్యారెట్స్ని మీడియం సైజులో ఉన్నవి తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసేసి ఈ విధంగా రెడీ చేసుకోవాలి. 2 మామిడికాయలకు 1 కొబ్బరి చిప్ అయితే సరిపోతుంది. కొబ్బరి ముక్కలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. పచ్చి మామిడికాయలో పొటాషియం, ఫైబర్ ఎక్కువగానే ఉంటుంది. అదేవిధంగా పచ్చి మామిడికాయను తీసుకోవడం వలన క్యాలరీస్ కరగటానికి కూడా సహాయపడుతుంది. క్యారెట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ కూడా చాలా ఉంటుందండి. ప్రోటీన్స్, ఎంజైమ్స్, పీచు పదార్థం లాంటివి కొబ్బరిలో ఉంటాయి. ముందుగా వీటన్నిటిని తురుముకొని రెడీ చేసుకోవాలి. నా దగ్గర ఉన్న వెజిటేబుల్ గ్రేటర్తో వీటిని తురుముకుంటున్నాను. ముందుగా మామిడికాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా తురుమును రెడీ చేసుకున్నాను. ఈ మామిడికాయ తురుమును వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోనే క్యారెట్స్ని కూడా తురుముకుంటున్నాను. ఈ విధంగా క్యారెట్స్ తురుమును కూడా రెడీ చేసుకొని అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మామిడికాయ, క్యారెట్స్ తురుము రెడీ అయిపోయింది. వీటిని తురుముకోవటానికి బయట మార్కెట్లో ఈ విధంగా గ్రేటర్స్ కూడా దొరుకుతాయండి, వాటితో అయినా తురుముకోవచ్చు. కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని కూడా అందులోకి యాడ్ చేసుకోండి. మ్యాంగో, క్యారెట్, కొబ్బరి ఇవన్నీ మన హెల్త్కి చాలా మంచిది. ఒక 10 వెల్లిపాయ రెబ్బలను తీసుకొని వాటిని శుభ్రంగా పొట్టు ఒలిచి ఈ విధంగా 1 స్పూన్ కారం వేసి చిన్న రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ ఈ విధంగా దంచుకోవాలి. ఇలా వెల్లిపాయ కారాన్ని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఈ తురుమును మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లిపాయ కారాన్ని కూడా అందులోకి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి. 2 స్పూన్ల కారం, చిటికెడు మెంతి పసుపు, వీటి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని తాలింపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి అది హీట్ అయిన తర్వాత 4 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర ఇవి వేగిన తర్వాత ఫైనల్గా ఇందులో 2 రెమ్మలు కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి వీటిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ హెల్దీ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ చట్నీని వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఆహా, అమ్మ చేతి కమ్మని వంట గుర్తుకు రావాల్సిందే అండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంట్లో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.